హాయ్ అండి, అందరికీ నమస్తే. మీతో మీ మనీకి స్వాగతం. ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టగానే వీడియోలు చూడొచ్చండి. ఇలాంటి సింపుల్వి మన లాగ్సే కాదు, హెల్తీ రెసిపీస్, అలాగే నేను చేసే గోల్డ్ జ్యువెలరీస్ని ఎలా చేసుకుంటాను, జాకెట్స్ ఎలా మెయింటైన్ చేసుకుంటాను, ఆ జాకెట్స్కి ఎలా పట్టు చీరలు ఎలా జాగ్రత్తగా వాడుకుంటాను, జాకెట్లకి ఎలా వర్క్ చేసుకుంటాను, ఈ వీడియోలన్నీ ఉన్నాయండి. చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే వీడియో చూడొచ్చండి. ఇక వీడియోలో పదం చూస్తున్నది అన్ని రోగాలకి మందైనటువంటి మునగాకుతో ఫ్రై అండి. ఈ మునగాకు చక్కగా మనకి మునగాకు ఉండే విటమిన్లు, గ్రౌండ్నట్లో ఉండే ప్రోటీను అన్నీ ఉండేటట్టుగా సింపుల్గా 5-6 నిమిషాలు రెడీ అయిపోయి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీ చూడొచ్చండి. చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి. తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అవుతారు కదా. ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఎలా చేస్తున్నానో, ఈ మునగాకు ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తున్నాను, చూద్దాం పదండి. ఇది ఎంతో ఆరోగ్యాన్ని పెంచే 360 రోగాలను తగ్గించే హెల్తీ ఆకు అండి మునగాకు. జనరల్గా ఈ మునగాకు అంటే ఇంతకు ముందు రోజుల్లో అన్నా ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరూ చక్కగా ఆ పొడి కొనుక్కొచ్చుకొని మరీ వాడుకుంటున్నాము. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉంచడానికి, మన బీపీలు కంట్రోల్లో ఉంచడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, ఇలా చాలా ఉపయోగపడే 100 రకాలైనటువంటి విటమిన్స్ ఉండే ఈ మునగాకుతోటి ఈరోజు ఫ్రై చేసుకున్నాం. దానికోసం నేను రెడీగా పెట్టుకున్నాను ఉల్లిపాయలు, వెల్లుల్లి, అలాగే కొంచెం వేరుశనగ పప్పులు కూడా వేయించుకొని, మిరపకాయలు, వేరుశనగలు వేయించుకున్నాం, కరివేపాకు, తిరగమాత గింజలు చక్కగా ఇవి ఉంటే ఎంత చక్కగా మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చండి. ముందుగా మనం ఏం చేద్దామంటే వేరుశనగ పప్పుని దూరగా సన్న సెగ మీద వేయించేసేసుకుందాం. ఇవి హైలో పెడితే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి సన్నగా వేయిస్తున్నానండి. 4-5 నిమిషాలు పట్టినా మనం జాగ్రత్తగా వేయించేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగాయి అనుకున్నాక మనం ఎండుమిరపకాయలు కూడా మనం కారానికి తగినట్టుగా వేసుకోండి. నాకు కొంచెం ఎండుమిరపకాయలు పాత అవ్వటం వల్ల కొంచెం కలర్ మారినవి. ఇవి కూడా దూరగా వేయించేసేసుకుందాం. ఇవి చక్కగా 2 వేగిపోయినాయండి. మనం నూనె వేయకుండానే వేయించేసాం. వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో చల్లార్చుకుందాం. ఇదే బాండీలో నేను ఇప్పుడు కొంచెం మీకు మునగాకుని వేయించుకుందామండి. ఇది కడిగి శుభ్రంగా కడిగి పెట్టి, అసలు వర్షాలకండి లేతాకు భలే నవనవనవలాడుతుంది. అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోదనమాట. తను ఆకు నీకు ఇష్టం కదా, చాలా బాగుందని కరివేపాకు, ఈ మునగాకులు చాలా చాలా పంపించిందండి. దీంతో నేను చాలా వెరైటీలు చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని కూడా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా, త్వరగా వేగదు. మనం నూనెలో ఎక్కువ నూనె వేయించాలంటే కొంచెం మనకు ఎక్కువ కష్టం కాబట్టి సన్న సెగ మీద సన్నగా వేయించేసేసుకుందాం. దీన్ని పచ్చి పోయేటట్టుగా, పొడిలాడేటట్టు వేయించేసేసుకుందామండి. అంతగా మీకు వేగదేమో అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసి చిలకరిద్దాం. వాటర్ చిలకరించుకొని వేయించేసుకోవచ్చు. ఇలాగా అప్పుడప్పుడు 2-3 చుక్కలు నీళ్లు చిలకరిస్తే చక్కగా మెత్తగా వేగిపోతుందండి. మనం ఎక్కువసేపు కూరలో వేయకుండా ఇక్కడే వేగించేసుకున్నాం. ఒక్కోసారి ఇది పసరు వాసన, చేదుగా కూడా ఉంటుందండి. ముందే వేయించి పెట్టుకున్నాం అనుకోండి, ఈ వాసన లేకుండా చక్కగా వేగిపోతుంది. ఇది మూత పెట్టేసి వేయించేసేస్తాను 2-3 నిమిషాలు. చక్కగా పొడిలాడుతూ వేగిపోయిందండి. ఆ కొంచెం వాటర్కి పచ్చి వాసన అంతా పోయేసి పొడిలాడుతూ వేగింది. సన్న సెగ మీద 2-3 నిమిషాలు వేగిచ్చేసాను. ఇంక ఇప్పుడు తీసి ఇది పక్కన పెట్టేసేసుకొని, ముందుగా మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు, కావాలంటే పొట్టు తీసుకోండి. నేనైతే పెద్ద పొట్టు తీయను, ఇలా పొట్టు తీసైనా వేసుకోవచ్చు. పొట్టు లేకపోయినా బాగానే ఉంటుంది. తర్వాత వెల్లుల్లి ముక్కలు, వెల్లుల్లి కూడా వేసేసుకొని మిక్సీలో మనం కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ వేసేసుకుందాం. పెట్టేసుకొని మనం
కొంచెం తిరగమాతకి ఆయిల్ వేసేసుకుందాం. ఇది కొంచెం కూరే కాబట్టి నేను 2 స్పూన్లే వేస్తున్నానండి. దీనిలో మనకి జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తాను చూడండి. నేను తిరగమాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని ఇవి కొంచెం బాగా వేగినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని పొడుగు ముక్కలుగా వేసుకున్నాను. కూరకు తగ్గట్టు కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటేనే కూర బాగుంటుందండి వేపుడు. అలాగే కరివేపాకు కూడా నేను కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. ఇంతకుముందు నాకు కళ్ళకి సైట్ తోటి కళ్ళజోడు ఉండేది. ఈ మధ్య ఈ కరివేపాకు ఎక్కువ వాడుతున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, వాళ్ళు నిన్న వర్షాలకు భలే ఉందని చెప్పేసి ఒక పెద్ద సంచి తెచ్చిచ్చారండి. అన్నిటికి పచ్చళ్ళైనా కూరల్లోనా అన్నీ వేస్తూ ఉంటాను. ఆ సైట్ కూడా తగ్గిందండి. చూడండి, దీనిలో చక్కగా కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇది కొంచెం మాగాలి. ఇప్పుడు మనం వేగిన తర్వాత ఆకుకూర, అలాగే మనం వేయించి పెట్టుకున్న ఈ వేరుశనగపప్పు పొడి, ఉప్పు వేసేసానండి. చక్కగా వేయించేసేసాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వేగిపోయిందో. ఇలాంటి హెల్తీ రెసిపీ చూడాలి అంటే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దండి. ఇక మనకి నేను వంటకి గబగబా చూడండి, స్కూల్కి వెళ్తూ రెడీ అవుతూనే గబగబా చేసేసాను. 5-6 నిమిషాల్లోనే మనకి ఈ కూర రెడీ అయిపోయిందండి. చక్కగా మీరు మరింతమంది ఉన్నారనుకోండి, ఎక్కువ కూర తెచ్చుకొని నేను చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇక మనం స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో వేసేస్తున్నాను. వేయించిన మునగాకు, అలాగే మనం మిక్సీలో వేసుకున్న వేరుశనగ పొడి, అవి వేసే క్లిప్పింగ్ మిస్ అయింది ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత అవన్నీ వేసి కలిపాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. మీరు అది వేయించి పెట్టుకున్నవే కాబట్టి మనం వేసేసుకొని రెడీ చేసేసుకోవటమే. చూశారు కదా ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ చూడొచ్చు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.